మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా యథేచ్ఛగా సాగుతోంది. రహస్య ప్రాంతాల నుంచి కొందరు వ్యాపారులు ఫేక్ సీడ్ సప్లై చేస్తున్నారు. రాజకీయ నాయకులు, కొందరు పోలీసుల సహకారంతోనే ఈ నకిలీ విత్తనాలు చెలామణి అవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ విత్తనాల సరఫరాకు చెక్ పెట్టడంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారని విమర్శిస్తున్నారు పబ్లిక్. నకిలీ పత్తి విత్తనాలకు మంచిర్యాల జిల్లా కేరాఫ్గా మారుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ, గుజరాత్, కర్ణాటక నుంచి మంచిర్యాలకు పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు సప్లై అవుతున్నాయి. ముఖ్యంగా భీమిని, కన్నెపల్లి, తాండూరు, వేమనపల్లి, రెబ్బన మండలాల్లో ఫేక్ సీడ్ దందా జోరుగా నడుస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ మండలాల్లోనే నిషేధిత గ్లైసిల్ BT3 విత్తనాలు కూడా ఎక్కువగా సాగవుతున్నాయి. పెద్దపేట, వెంకటాపూర్, వడాల, కర్జీ, భీంపూర్, టేకులపల్లి, రాంపూర్ గ్రామాల్లోని అమాయక రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు దుండగులు. ఈ నకిలీ విత్తనాలు వాడడం వల్ల భూసారం దెబ్బతీయడమే కాకుండా పర్యావరణం కూడా ఎన్విరాన్మెంటల్గా వాతావరణ కాలుష్యం అవుతుంది. తర్వాత వరుసగా 2-3 సంవత్సరాలు కనుక ఈ నకిలీ పత్తి విత్తనాలు వేస్తే తర్వాత ఏ పంట వేసినా ఆ భూమిలో పంట పండకపోవడము, ఈ కాతపూత ఏది రాకపోవడం, పెద్ద ఎత్తున నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ అగ్రికల్చర్ అధికారులను సంప్రదించి మంచి విత్తనాలని కొనుక్కొని పంటలు సాగు చేసుకోవాలని వారికి నేను మనవి చేస్తున్నా. అట్లాగే నకిలీ విత్తనాలకు సంబంధించి ఎవరైనా పబ్లిక్ వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు షేర్ చేసుకుంటే మాకు సమాచారం ఇచ్చిన వాళ్ళ యొక్క వివరాలు మేము గోప్యంగా ఉంచుతాము. తర్వాత నేరానికి పాల్పడిన వాళ్ళ మీద మేము అవి స్వాధీనం చేసుకుని కఠిన చర్యలు తీసుకుంటాము. పబ్లిక్ ఎవరైనా మాకు సమాచారం ఇచ్చి తక్షణమే స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పత్తి సీజన్కు 3 నెలల ముందుగానే జిల్లాలో నకిలీ విత్తనాల దందా షురూ అయింది. సీజన్ ప్రారంభంలో అధికారుల నిఘా పెరిగే అవకాశం ఉండడంతో ముందుగానే స్టాక్ తెచ్చుకుంటున్నారు దుండగులు. రహస్య స్థావరాల్లో నిల్వ చేసి అదును చూసి గ్రామాల్లోని ఏజెంట్ల ద్వారా రైతులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ దందాకు చెక్ పెట్టేందుకు జిల్లాలో తనిఖీలు విస్తృతం చేశారు అధికారులు. అగ్రికల్చర్, పోలీస్, రెవెన్యూ అధికారులతో టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని భీమిని, కన్నేపల్లి మండలాల్లో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుకుంటున్నారు. భీమిని మండలం మల్లేడి దగ్గర ఈ నెల 3న 20 కిలోల ఫేక్ సీడ్స్ ని సీజ్ చేశారు. హత్తిని గ్రామంలో రాజన్న అనే వ్యక్తి ఇంట్లో 6,85,000 విలువైన 2.27 క్వింటాల సీడ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 9న కన్నెపల్లి మండలం సుర్జాపూర్ గ్రామంలో బేరా నారాయణ ఇంట్లో 3.5 లక్షల విలువైన 1.40 క్వింటాల విత్తనాలు పట్టుకున్నారు. తెలంగాణ గవర్నమెంట్ నిషేధించినటువంటి BT3 పత్తి విత్తనాలను వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి దళారులు అమాయకమైనటువంటి రైతులను మోసం చేస్తున్నారు. దీనిని వెంటనే అరికట్టాలనేసి సంబంధిత అధికారులకు నేను కోరుతున్నాను. BT3 విత్తనాల వల్ల భూమి సారం తగ్గిపోతుంది, అలాగే కలుపు ఎక్కువ రాదు అనేసి దళారులు అమాయకమైనటువంటి రైతులను చెప్పి వాళ్ళను చాలా మోసం చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే నిషేధించాలనేసి, భూసారం తగ్గడమే కాకుండా వాళ్ళకు అనారోగ్య సమస్యలు చాలా తలెత్తుతాయనేసి గవర్నమెంట్ చెప్తూ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ చెప్పినటువంటి విత్తనాలను తీసుకొని మీ ఆరోగ్యాలను కాపాడుకుంటూ మీ పంటలను కూడా దిగుబడి పెంచుకోవాలనేసి మేము కోరుతున్నాం. ఇప్పటికే చాలా ప్రాంతాలకు నకిలీ విత్తనాలు సప్లై అయ్యాయని, ఇప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతోనే దందా కొనసాగుతుందంటున్నారు స్థానికులు. లక్షల్లో ముడుపులు ఇచ్చి అధికారులను మేనేజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ దందాలో ఏపీ దళారులదే కీలక పాత్ర అని తెలిసింది. స్థానిక ఫెర్టిలైజర్ షాపుల నిర్వాహకులతో కుమ్మక్కై ఏజెంట్లతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని దందా నడిపిస్తున్నారని సమాచారం. ఇటీవలే ఏపీకి చెందిన ఓ నకిలీ విత్తనాల వ్యాపారి పట్టుపడ్డారని, అయినా అధికారులు సీరియస్ గా తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు స్థానికులు. నిషేధిత పత్తి విత్తనాలు వేసి రైతులు మోసపోవద్దని సూచిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. గ్లైసిల్ విత్తనాలతో నేర సారవంతం కోల్పోయి పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. గ్లైసిల్ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. దళారులు కానీ ఇట్లాంటి విత్తన దందా చేసే వాళ్ళు వాళ్ళ ద్వారానే వచ్చినట్టు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము మరియు పోలీస్ సిబ్బంది మేము జట్లుగా ఏర్పడ్డాము. మేము టీమ్గా ఏర్పడి ఆల్రెడీ సోదాలు చేస్తున్నాము.
ప్రతి గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఎవరైనా కొత్త వారు సంచులలో తీసుకొచ్చిన ఎలాంటి విత్తనాలు అమ్మినా కూడా, తెచ్చి నిల్వ ఉంచినా కూడా పోలీస్ శాఖకు కానీ వ్యవసాయ శాఖ కానీ ఇన్ఫర్మేషన్ తక్షణం అందించగలని కోరుతున్నాము. అదేవిధంగా ఎవరు కూడా లూజ్గా తెచ్చిన విత్తనాలు కానీ బయట వ్యక్తుల దగ్గర విత్తనాలు కొనద్దు. ఓన్లీ రసీదు పొంది దుకాణాలలోనే విత్తనాలు పొందాలి. బయట గ్లైసిల్ విత్తనాలు అని చెప్పి అమ్మేటివి అవి చాలా నాసిరకమైన విత్తనాలు. అవి మొలక రాకపోగా లాస్ట్ ఖాతా సమయానికి ఖాతా రానట్టయితే రైతులు చాలా చాలా నష్టపోతారు. దాన్ని ఎవరు కూడా పూడ్చలేము. దయచేసి ఎవరు కూడా ఇలాంటి విత్తనాలను ఎంకరేజ్ చేయకండి. మేము నిఘా పెట్టినాము. ఎవరైతే దళారులు ఉన్నారో, వాటిని తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారో, వాటిని అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఫేక్ సీడ్ దందా అరికట్టేందుకు కలెక్టర్, పోలీస్ కమిషనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని కోరుతున్నారు రైతులు.